ఆ ప్రభువును బట్టి మనం జీవిస్తాము. రక్షణ ఆయన నుండి వస్తది. మనకు కావాల్సినవన్నీ ఆయన నుండి వస్తాయి. మన ఆయుష్కాలం ఆయనిస్తాడు. మన స్వస్థత ఆయనిస్తాడు. ఈ లోకంలో సహాయం ఆయన జేస్తాడు. మనకు ఆదరణ ఆయనిస్తాడు. మనకు సహాయం ఆయన జేస్తాడు. మనకు కావాల్సిన సమస్తం ఆయన నుండొస్తుంది. కానీ మనకు ఆయననే వద్దు. ఈ లోకంలో ఉన్నవన్నీ కావాలి. అందరూ కావాలి. ఇది ఎంత చెడ్డది ఆలోచించండి మీరు. దేవుడు మనకన్నిస్తాడు. కానీ ఆ దేవుడంటే మనకు విలువ లేదు. ఆయనిచ్చినవి మన తోటి ఉన్న వారందరూ మనకు వాల్యూ. ఆ దేవుడినైనా దుఃఖపరుస్తాం గానీ, ఆయనిచ్చిన వాటిలో ఒకటి కూడా పోగొట్టుకోకుండా మనం జాగ్రత్త పడతాం. మన చుట్టూ ఉన్న వారిలో ఒకరిని కూడా దూరం చేసుకోకుండా జాగ్రత్త పడతాం. ఆయనను మాత్రము పక్కన పెట్టేస్తాం. మళ్ళీ ఏ బాధొచ్చినా, ఏమొచ్చినా మళ్ళీ ఆయననే ప్రభువా కనికరించు. ఇది మనల్ని రక్షణకు నడిపించదు. దేవుని రాజ్యములో చేర్చదు ఈ యొక్క స్థితి, ఈ స్వభావం. కాబట్టి దేవుని మాటకు అప్పగించుకొని ఆయనకు లోబడాలండి.